90స్‌లో వినోద్ కుమార్ పేరు చెప్తే ఒక అద్భుతమైనటువంటి ఎందుకంటే హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఆ రోజుల్లో. చాలా క్యారెక్టర్స్ ద్వారా యూ హావ్ కమ్ వెరీ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. ఆ! 'మౌన పోరాటం' నిజంగా మమ్మల్ని చాలా చాలా ఇది చేసుకుంది. తర్వాత మీరు చేసినట్టు చాలా క్యారెక్టర్‌లు. అయితే యువర్ ఫుల్ నేమ్ ఈస్ వినోద్ కుమార్ ఆల్వా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. వినోద్ కుమార్ ఆల్వా. దాన్ని మార్చింది అట్లూరి రామారావు గారు కదా! అట్లూరి రామారావు గారు ఏం హ్మ్. చేశారంటే, హ్మ్. "బాబు ఇంత పెద్ద పేరు నీకు హ్మ్. కావాలా?" అన్నారు. The best college for intermediate. Unacademy, Madhapur. లేదు సార్ మీరు వినోద్ పెట్టండి. హ్మ్. లేదు వినోద్ కుమార్ అని పెడదాం. హ్మ్. మన హ్మ్. బావుంటుందబ్బాయి. సరే సరే. హ్మ్. అప్పుడు మాకేం చాయిస్ లేదు. అవునవును. మాకేమి ఏం లేదు. హ్మ్. అంబిషన్ లేదు. నా పేరు ఇలాగే ఉండాలి. హ్మ్. ఏం లేదు. పిక్చర్ గురించి కూడా హ్మ్. నాకు లిస్ట్ ఆలోచన. హ్మ్. మంచి పిక్చర్‌లు చేయాలి. మంచి డైరెక్టర్ లేదు. హ్మ్. వస్తుందా? హ్మ్. పిక్చర్ వచ్చిందా? హ్మ్. ఏం పిక్చర్? ఏం క్యారెక్టర్? చేయడం. కానీ లక్కీగా మంచి క్యారెక్టర్ పడ్డది. లక్కీలీ హ్మ్. ఎందుకంటే ఫస్ట్ పిక్చరే నాకు హ్మ్. మోహన్ గాంధీ గారు, హ్మ్. కెమెరామన్ ప్రసాద్, హ్మ్. అట్లూరి రామారావు గారు బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. ఈటీవీ బ్యానర్ రామోజీ గారు ఆఫ్ కోర్స్ హ్మ్. హి గేవ్ మీ బ్రేక్. బట్ సపోర్ట్ బ్యాక్ అవునవును. నాకు ఇక్కడ వాళ్ళు పిక్చర్ పువ్వులాగా చూసుకుంటారు ఆర్టిస్ట్‌ని. చాలా బాగా గుడ్ చాలా ట్రీట్‌మెంట్ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూటీ హ్మ్. నాకు విజయశాంతి గారి పిక్చర్ వచ్చింది. హ్మ్. మంచి కంపెనీ. కర్తవ్యం. కర్తవ్యం. హ్మ్. మామగారు వచ్చింది. హ్మ్. కంటిన్యూటీ సీతారాత గారి అబ్బాయి వచ్చింది. హ్మ్. మళ్ళీ పోలీస్ బ్రదర్ వచ్చింది. హ్మ్. మళ్ళీ దాసరి గారితో నియంత. నియంత. హ్మ్. అలాంటి ట్రావెల్ మనది 87 నుంచి హ్మ్. 20 వరకు ట్రావెల్ అద్భుతంగా అలా జరిగింది. ఒక 16 నేను 12, 13 కావాలంటే సంవత్సరాలు. నేను కొంచెం బాగా హ్మ్. ఇది కాన్సంట్రేట్ చేసుంటే నాకు హ్మ్. అలాగే ఎళ్ళిపోయిండేవాడు. బట్ హ్మ్. ఐ డివియేటెడ్ మై డిబేట్ అయ్యారు. అటు ఇటుగా ఐఎమ్ నాట్ ఏ కంప్లీట్‌లీ మూవీ మ్యాన్. వై నాట్ యు ఆర్ ఏ మూవీ మ్యాన్ అన్ని నేను సినిమాలు ఐఎమ్ ఎన్ చేసి యాక్టర్ ఎగ్జాక్ట్‌లీ. బట్ ఇప్పుడు యాక్టర్‌కి సర్వైవల్ అవ్వాలంటే టు బి హ్మ్. ఫ్రాంక్ ఐ టెల్ యూ హి షుడ్ బి ఎ కంప్లీట్ మూవీ మ్యాన్. హ్మ్. దెన్ ఓన్లీ హి షుడ్ నో ద బిజినెస్. హ్మ్. హి షుడ్ నో ద ప్రొడక్షన్. హ్మ్. హి షుడ్ నో హౌ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్. వినోద్ కుమార్ చేసినంత కాలం అద్భుతమైన క్యారెక్టర్ చేసాడు. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ! 110 ఫిల్మ్స్ దాదాపు తెలుగులో చేసాడు. అవునవును. 110 సినిమాలు. హీరోగా 117 పిక్చర్‌లు. 117 ఆ! సినిమాలు. ఆ! 117 సినిమాల హీరో ఒక్కసారిగా వానిష్ అయిపోయి డ్రాప్ అయిపోయాడనుకుంటే కారణం ఏమనుకుంటున్నారు మీరు? మీ అదే విశ్లేషణ. నాకొచ్చిన క్యారెక్టర్ కొన్ని రీజన్స్ నేను అప్పుడు మెడ్రాస్ నుంచి మనకి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. హ్మ్. అవునవును. అక్కడ సెటిల్ అవ్వాలా, ఇక్కడ సెటిల్ అవ్వాలా, ఇక్కడ సెటిల్ అవ్వాలా అట్లా ఆ స్ట్రగుల్‌లో కొంతమంది ఉన్నారు. హ్మ్. సో, ఇండస్ట్రీ కూడా మళ్ళీ నా నా బ్యాచ్ డైరెక్టర్స్ ఎవరితో నేను ట్రావెల్ చేస్తున్నానో వాళ్ళకి కూడా కొంచెం డిమాండ్ తక్కువ అయిపోయింది అప్పుడు. హ్మ్. హ్మ్. సో, ఓకే. దానివల్ల మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు, కొత్త డైరెక్టర్ వాళ్ళది పరిచయం అంత మూమెంట్స్ నాకు అప్పుడు ఉండేది కాదు. హ్మ్. హ్మ్. నేను చేసుంటే హ్మ్. 100% నేను కూడా హ్మ్. టుడే ఐడ్ హావ్ బీన్ ఏ బట్ యూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు వన్ అండ్ ఆల్. ఎవ్రీబడీ అందరితో ఫ్రెండ్లీ‌గా ఉంటారు. నేను మేమందరం కూడా అసలు సెట్‌లో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మనందరం సరదాగా ప్రెస్ మీట్స్‌కొచ్చినప్పుడు గాని, ఇంటర్వ్యూలు చేసేటప్పుడు గాని ఎంత సరదాగా ఉండేది. మన ఎవరితో ఇది ఉండదు కాదు. బట్ పీఆర్ మెయింటెనెన్స్ అనేటువంటిది లేదు వినోద్‌కి లేదు. అనేటువంటిది. నేను అదొకటే మైనస్ అయిపోయింది. హ్మ్. పీఆర్ఓ మన సెక్రటరీస్, మన పర్సనల్ మేనేజర్‌లు పెట్టుకోవడం. మేనేజర్స్ అలా పెట్టుకోలేదు నేనెప్పుడు. హ్మ్. అదొక మైనస్ అయింది. అది కరెక్ట్. బట్ హ్మ్. నాకు నా మెయిన్ ఇదంటే అందరితో బాగుండాలి. అందరితో ఆ వినోదంగా ఉండాలి. కాంట్రోవర్సీ ఎప్పుడూ లేదు. కాంట్రోవర్సీ లేదు నాకు. ఎప్పుడూ లేదు. అది. కాంట్రోవర్సీ ఎప్పుడు వినలేదు. హ్మ్.